ఉద్దండరాయనపాలెం సభాస్థలి నుంచి మా ప్రతినిధి ధనుంజయ్ తాజా సమాచారాన్ని అందిస్తారు. కానుంది అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం ప్రభుత్వం అట్టహాసంగానే ఘనంగానే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, లక్షలాదిగా వందలాదిగా వేలాదిగా వాహనాలు వస్తూనే ఉన్నాయి. లక్షలాదిగా ప్రజలు కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ప్రత్యక్షంగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు, వందలాది వాహనాలు అక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాహనాలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఇలా వేదిక వద్దకు చేరుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్గాలు కూడా శంకుస్థాపన కార్యక్రమ వేదిక వైపు, ఈ ప్రాంగణం వైపే దారి తీస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం కొంతమంది నేతలు మనతో ఉన్నారు. మాజీ మంత్రి శనక్కాల అరుణ కూడా మనతో ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఇదేం చూడు. ఇది ఆంధ్రులకి ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. శాతవాహనుల కాలం నుంచి కూడా ఈ ఏరియా అంతా కూడా చాలా గొప్ప పవర్తో ఉన్నటువంటి ఏరియా. దానిలో ఈ ఉద్దండరాయపాలెంలో చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యం ఒక మహోన్నత కార్యం. మా అందరికీ కూడా ఆత్మాభిమానాన్ని చాటి చెప్పే కార్యం ఇది. దీన్ని చూడాలంటే కళ్ళతోనే చూడాలి. ఇక మనం ఎక్కడో కూర్చుని టీవీలో చూడడం కాదు, ప్రత్యేకంగా చూడాలి. రాని వాళ్ళు టీవీలో చూస్తారు. అటువంటి కార్యక్రమానికి మేమందరం హాజరవ్వాలని కోరుకున్నాము. ఇది సామాజిక, ఆధ్యాత్మిక, అట్లాగే సుపరిపాలన, అలాగే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ చేసేటువంటి రాజధానిగా వెలుగొందాలని మేము కోరుకున్నాం. ఆనాడు ఇంద్రుడు పరిపాలించినటువంటి రాజధాని అమరావతి, ఈనాడు చంద్రుడు కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి రాజధాని మేము కళ్ళారా చూడడానికి వచ్చాం. మేము చాలా గొప్పగా ఉన్నాం. ఆయన సంకల్పం ఎంత గొప్పదో, అతి తక్కువ కాలంలోనే ప్రజలందరికీ చేరువైన రాజధానిగా చేర్చడానికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మా అందరికి కూడా చాలా ఆనందదాయకంగా, ప్రతి ఒక్కరిది మా రాజధాని. ఎవరో అంటున్నారు ఏముంది పునాదులు తవ్వడానికని. అసలు పునాదులు గట్టిగా ఉంటేనే రాజధాని గొప్పగా ఉంటుంది. అందుకని అటువంటి పునాది రాయి వేసేటువంటి ఈ యొక్క కార్యక్రమం, అందులో మోడీ గారు ఉపవాస దీక్షలో వేసేటువంటి కార్యక్రమానికి మేమందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన మట్టి, మన నీరు, మన రాజధాని, మన ఇటుక అని చెప్పి ప్రభుత్వం పిలుపునిస్తుంది. దీనికి మీరే విధంగా స్పందిస్తారు? ఇక్కడ మన అనే భావన ఎలా ఉందంటారు? మన అంటే మరి హైదరాబాద్ని చీల్చేశారు. ఇప్పుడు రాజధాని అన్నారు హైదరాబాదు. ఇప్పుడు ప్రపంచం అంతా అమరావతిని చూస్తుంది, హైదరాబాద్ని చూడట్లేదు. ఎందుకంటే దానికి ఆ గ్లో కూడా పోయింది చెప్పాలంటే. ఇప్పుడు అంటే స్వార్థంగా చెప్పడం కాదు, కానీ బాగా వెలుగొంతుంది ఇది. అది అంటే ఒకప్పటి చారిత్రక ప్రాంతం ఇది. ఇక్కడ ప్రస్తుతానికి పంటలు పండే ప్రాంతం ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా మారుతుంది అనే ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు మహిళగా మేము ఎలా చూస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మేము మానసరోవరం వెళ్ళాం, కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాం. అక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చాం. ఆ రాయి ఇక్కడ వేద్దామని తీసుకొచ్చాం. అంటే ఆ సంకల్పం అంత గొప్పగా ఉంది ప్రతి ఒక్కళ్ళలో కూడా, చూడాలి అని. ఇంకా ఇంతకన్నా తార్కణం ఏం కావాలి? అది మీరేమంటారు? అదే ఆయన సంకల్పం చాలా గొప్పది. అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ రావడం ఆయన వల్లనే జరిగింది. అది ఆయనే చేయగలరు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరు పిలిచినా అందరూ వచ్చారు, ఆయన పెద్ద వాళ్ళు అందరూ కూడా. అది ఆయన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఈ మొత్తానికి ఒక్కొక్కళ్ళు మనోగతం ఇది. మొత్తం ఈ ప్రపంచ స్థాయి నగరంగా ఈ ప్రాంతం విలసిల్లాలని చెప్పి కూడా కోరుకున్నారు. మొత్తం మీద కొద్దిసేపట్లోనే ఇక్కడ వేదిక వద్దకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. ప్రస్తుతం మొత్తం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉందనే చెప్పాలి. పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేటువంటి వేదిక, అలా ఈ వేదికను కూడా పూర్తి స్థాయిలో ఎస్పీజీ ఆధీనంలోనే ఉందని చెప్పాలి. ఇక మిగతా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య ఉంది. పూర్తిగా దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా, ఈ దారి తీసే ప్రాంతం అంతా కూడా ఇటు కృష్ణా, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్నీ కూడా పూర్తిగా పోలీసులు ఆధీనంలోనే ఉందని చెప్పాలి. పూర్తిగా ఎక్కడికక్కడ ఈ మార్గాలను నిర్దేశిస్తూ కూడా మార్గ సూచనలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్నటువంటి వాహనాలు, అలాగే ఎటు దారులన్నీ కూడా ఇటే దారి తీస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా బస్సులతో కూడా ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ఈ వేదిక వద్దకు చేరుకునేందుకు కూడా పెద్ద ఎత్తున రైతులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటలకే వేదిక ప్రాంగణంలో కూర్చొని తమ సీటును బదిలీపరచుకోవడం ద్వారా ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని, ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని వీక్షించాలన్నది తమ ధ్యేయంగా కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం తెల్లవారుజామునే ఈ ప్రాంతాన్ని, వేదిక ప్రాంగణంలో చేరుకునేందుకైతే తీవ్రంగా ప్రయత్నించారు. మొత్తం మీద ఇందుకోసం ప్రధానంగా వీవీఐపీలు చేరుకునేందుకు 2 మార్గాల్ని, అలాగే మిగతా ప్రజలంతా కూడా చేరుకునేందుకు మరొక 9 మార్గాలను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక
వద్దకు చేరుకునేందుకు దాదాపుగా ఇప్పటికే వేల మంది వేదిక ప్రాంగణం వద్ద ఆసీనులు కావడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసీనులయ్యే ఒక ప్రధాన వేదికతో పాటు దానికి ఇరువైపులా కూడా మరొక ఉపవేదికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మొత్తం 15 మంది ఆసీనులయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులు, ఇక తమిళనాడు, అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్లు, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అలాగే నిర్మలా సీతారామన్, ఇక తదితరులంతా కూడా ఈ వేదిక పైన ఆసీనులు అవుతారు. ఇక ఉపవేదికలుగా ఉన్నటువంటి దాంట్లో విదేశీ రాయబారులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విశిష్ట ప్రముఖులు, అలాగే వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి ప్రముఖులను కూడా ఇదే సీఈఓలు, అలాగే అధిపతులు కూడా ఈ వేదికలపైన ఆసీనులు అవుతారు. ఇక ప్రత్యేకించి ప్రధాన వేదిక పైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు జపాన్ ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి యోసుకే తకాగి కూడా ఆసీనులు అవుతారు. అయితే ప్రధానంగా 9 గంటల తర్వాత 9:45 నిమిషాల నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రధానంగా అమరావతి చరిత్రను సంస్కృతిని చాటి చెప్పేలా ప్రధానంగా ఈ కార్యక్రమాలతో పాటు రైతుకు వందనం పేరిట ఏర్పాటు చేసినటువంటి జానపద కూచిపూడి నృత్యం కూడా దీనిపైన వేదిక పైన ప్రదర్శిస్తారు. అయితే ఇవన్నీ కూడా ప్రధాని రాకముందే ఇవన్నీ కూడా ప్రదర్శిస్తారు వేదిక ముందు. అలాగే ఈ వేదిక సమీపంలోనే ఈ ప్రదర్శన వేదిక సమీపంలో ఎదురుగా ఈ 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ప్రధానంగా గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 23,000 మంది రైతుల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే వారికి అనుగుణంగానే వారి కుటుంబ సభ్యులు కూడా సుఖానిశ్చీలనే విధంగా దాదాపు 25,000 కుర్చీలను ఆ ప్రాంతంలో ఆ గ్యాలరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇరువైపులా కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రాంగణానికి చేరుకున్నటువంటి రైతులు, అధికారులు, అలాగే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి ప్రజలు కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున వేరు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మహిళలతో కూడా నెమ్మదిగా గ్యాలరీ నిండుతుంది. అయితే దాదాపు 10 గంటల తర్వాత 12:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు అక్కడ ఆ వెనుకనే అమరావతి పెవిలియన్ పేరిట ఏర్పాటు చేసినటువంటి 3D నమూనాను ఆయన పరిశీలిస్తారు. అక్కడ అమరావతి సంస్కృతి, సంప్రదాయం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను 3Dలో అక్కడ రూపొందించడం జరిగింది. అది తిలకించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సభావేదిక పైన చేరుకుంటారు. ఆ తర్వాత వీరి ప్రసంగాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కరుగా నేతల ప్రసంగాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అలాగే ఇతరులు ప్రసంగించిన తర్వాత సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అలాగే జపాన్ ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రి యోసుకే తకాగి కూడా ప్రసంగిస్తారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం దాదాపు 10 నిమిషాల సేపు ఉంటుంది. ఇక ఆ తర్వాత 1 గంట 11 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా 1:43 నిమిషాలు, దాదాపుగా అరగంట సేపు ప్రధాని ప్రసంగం ఉంటుంది. ఇందులో వేరు అంశాలు పొందుపరిచే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం